ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మనం ఈరోజు 'శంబాల' మూవీ గురించి మాట్లాడుకుందాం. అది గారు కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా? సో, పొద్దుటూ వాచా కాదా అని చెప్పేసి. ఎందుకంటే సినిమాని మనం ప్రీవియస్‌గా చూసుకున్న టీజర్ ట్రైలర్ చాలా బాగా అనిపించినాయి. సో, తనకు కూడా కమ్‌బ్యాక్ చాలా చాలా అవసరం. అందులోటేందంటే 'ప్రేమ కావాలి' అప్పుడు ఒక బ్లాక్ బస్టర్ పడ్డది. తర్వాత నార్మల్ యావరేజ్ హిట్‌లు నార్మల్‌గా ఉన్నా కూడా తనకి సరైన హిట్‌లు లేవు. సో, ఇప్పుడు తనకి కమ్‌బ్యాక్ చాలా అవసరం. ఈ సబ్జెక్ట్‌తో చాలా బాగా అనిపించాడు. చాలా బాగా ముందుకొచ్చాడు. ఎందుకంటే చాలా ప్రెజెంట్ చేశారు ఈ సినిమాని. చాలా బాగా అనిపించింది. అంటే అక్కడక్కడ స్లో డ్రాగన్ ఉన్నా కూడా అంటే సీజీఐ వర్క్స్ కూడా అక్కడక్కడ ఉన్నా కూడా అదొకటి లెస్ బడ్జెట్‌లో తీశారు. సో, ఈ సినిమా అయితే నెక్స్ట్ అనిపించింది. ఎందుకంటే రీసెంట్‌గా మనం చాలా సినిమాలు చూస్తాం. ఎందుకంటే ఇలాంటి ఒక థ్రిల్లర్ సినిమాలు చాలా వస్తున్నాయి. చాలా ఆకట్టుకుంటున్నాయి. సో, ఇప్పుడు ఇవే ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి సినిమాలు తీస్తే రైట్ టైమ్ అని చెప్పేసి చూజ్ చేసుకున్నాడు. తన కెరీర్‌కి చాలా ప్లస్ అయింది. సో, తన కమ్‌బ్యాక్ చాలా చాలా బెటర్ అనిపించింది ఈ సినిమా అయితే. చాలా మంచిగా సినిమా. థియేటర్‌లో అందరూ చూడండి. చాలా బాగా అనిపించింది. ముందుగా అప్రిషియేట్ చేయాల్సింది మన డైరెక్టర్ 'యుగంధర్ ముని' గారు. చాలా బాగా చేశారు. ఎందుకంటే తన ప్రీవియస్ సినిమాలేమో మనకు తెలీదు. కాకపోతే ఏందంటే ఈ సినిమాతోటి చాలు డెబ్యూట్ ఇచ్చారనుకుంటున్నాను నేనైతే. చాలా బాగా తీశారు. ఎందుకంటే చాలా బాగా వచ్చింది కూడా. తర్వాత మన యాక్టర్స్‌గా చేసిన వాళ్ళు చాలా మందున్నారు. అన్నపూర్ణమ్మ గారు, తర్వాత అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. చాలా బాగా చేశారు. ఈ సినిమాని మెయిన్ రీజన్ చూడడానికి కారణం ఏందంటే స్టోరీ. తర్వాత మన 'ఆది' గారు. ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ అంటే మన 'మ్యూజిక్ డైరెక్టర్' గారు. సో, బీజీఎం అయితే చాలా ఇచ్చి పడేసారు. మామూలుగా లేదు. డైలాగ్స్ బాగున్నాయి. అందులోటేందంటే ఇగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ తోటి చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక సూపర్ నేచురల్ ఒక థ్రిల్లర్ కాబట్టి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మీరు ఒక మంచి ఇలాంటి సూపర్ నేచురల్ అలాగే థ్రిల్లర్ గురించి చూస్తున్నట్టయితే ఈ సినిమా మీ గురించే. మూవీని థియేటర్‌లో చూడండి. థియేటర్ ఉన్నప్పుడు థియేటర్‌లో చూడండి. ఎందుకంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చినప్పుడు చూడలేము. అంటే థియేటర్‌లో ఉండే ఎక్స్‌పెన్సివ్ ఆ సౌండ్ ఎఫెక్ట్ తోటి చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే ఆ గ్రాండెడ్ చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటి సినిమాలు థియేటర్‌లో. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే 'ఆది' గారికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ చాలా మంచి సినిమా ఇచ్చారు. సో, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్. సో, ఇగ నేను ఈ సినిమాకి ఇచ్చే మార్క్స్ అయితే 75/100. ఇగ ఫైనల్‌గా సినిమా అంతే.